నమస్తే వెల్కమ్ టు స్వతంత్ర న్యూస్ నేను మాధురి ముందుగా బులెటిన్ హెడ్లైన్స్ చూద్దాం ఐదో జాబితాపై జగన్ కసరత్తు మాజీ ఎమ్మెల్యేలతో సీఎం చర్చలు నలుగురు ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించండి ఏపీ స్పీకర్కు చంద్రబాబు డిమాండ్ రాహుల్ యాత్రతో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుంది దేశం కోసం గాంధీ కుటుంబం ఎన్నో త్యాగాలు చేసిందన్న రేవంత్ రెడ్డి ఏ పార్టీతో కలవాల్సిన అవసరం లేదు వచ్చే వారంలో పార్లమెంట్ అభ్యర్థులను ప్రకటిస్తామన్న కిషన్ రెడ్డి పార్లమెంట్ సన్నాహక సమావేశాలు సక్సెస్ కార్యకర్తల ఫీడ్బ్యాక్ తీసుకున్నామన్న కేటీఆర్ రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం అక్రమాస్తుల కేసులో హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ బాలకృష్ణను నాంపల్లి ఏసీబీ కోర్టులో హాజరుపరిచారు బాలకృష్ణపై ఆదాయానికి మించిన ఆస్తుల కేసు నమోదు చేసిన ఏసీబీ అధికారులు మొత్తం 14 చోట్ల సోదాలు చేసింది సోదాల్లో భారీగా నగదు 2 కిలోల బంగారు ఆభరణాలు 6 కిలోల వెండి స్వాధీనం చేసుకున్నారు వైద్య పరీక్షల అనంతరం బాలకృష్ణను నాంపల్లి ఏసీబీ కోర్టులో హాజరుపరిచారు అధికారులు ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి ఉషా లైవ్ లో అందిస్తారు చెప్పండి ఉషా మాదిరి ఆదాయానికి మించినటువంటి ఆస్తుల కేసులో ఇప్పటికే శివ బాలకృష్ణను నిన్న ఉదయం 5 గంటల నుంచి కూడా ఏసీబీ అధికారులు సోదాలు చేశారు మొత్తం తన నివాసాలు ఏవేవైతే ఉన్నాయో 16 చోట్ల కూడా నానగ్రామగూడ దగ్గర నుంచి మణికొండ వరకు ప్రతి ఒక్క చోట కూడా తనకున్నటువంటి నివాసాలు విల్లాలు అలాగే కార్యాలయాలు ఇళ్ళు బంధువుల ఇళ్లలో కూడా సోదాలు అయితే ముమ్మరంగా కొనసాగించారు ఏసీబీ అధికారులు విస్తృత స్థాయిలో సోదాలు కొనసాగించినటువంటి అధికారులకు విస్తుపోయేటటువంటి వాస్తవాలన్నీ బయటకు వచ్చాయి ప్రస్తుతం చూసుకున్నట్టయితే ఐఫోన్లు అలాగే ఏదైతే వాచెస్ ఖరీదైన విలువైనటువంటి వాచ్లు ఇవన్నీ కూడా చిన్న మినీ షోరూమ్ను తలపించేలాగా అతని నివాసంలో ఉండటం గమనించారు అలాగే లాకర్లు కూడా బినామీకి సంబంధించినటువంటి పత్రాలన్నీ కూడా లాకర్స్లో నిక్షిప్తమైనట్టు ఏసీబీ అధికారులు గ్రహించారు ప్రస్తుతం చూసుకున్నట్టయితే నిన్న 5 గంటల నుంచి రాత్రి వరకు అర్ధరాత్రి వరకు జరిగినటువంటి ఈ సోదాల్లో ఇవాళ తెల్లవారుజామున 3 గంటలకు ఏసీబీ అధికారులు రిమాండ్కు తరలించారు శివబాలకృష్ణను ఏదైతే ఏసీబీ హెడ్ క్వార్టర్స్ ఉందో హెడ్ క్వార్టర్స్లో ఉదయం నుంచి కూడా 3 గంటల నుంచి కూడా 4 గంటల వరకు కూడా సాయంత్రం 4 గంటల వరకు కూడా విచారించారు ఆ తర్వాత వైద్య పరీక్షల అనంతరం నాంపల్లి కోర్టులో అతన్ని ప్రొడ్యూస్ చేశారు నాంపల్లి కోర్టులో జడ్జి కాసేపటి క్రితమే ఇచ్చినటువంటి కీలక ఉత్తర్వులు ఏదైతే ఉన్నాయో 14 రోజుల రిమాండ్ విధిస్తూ తనకి సంబంధించినటువంటి ఆస్తులు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి ఎలాంటి ఆధారాలకు సంబంధించి కూడా అతను ఎలాంటి వాళ్ళ కుటుంబ సభ్యులు కావచ్చు అలాగే అతను కావచ్చు ఆస్తులకి సంబంధించి మొత్తానికి సంబంధించి కూడా ఎలాంటి సమాచారము వాళ్ళు ఇవ్వడం లేదు పొంతనలేని సమాధానాలు చెప్తున్నారన్న కోణంలో అతన్ని కస్టడీకి ఇస్తే తాము మరింత విచారణలో లోతైన విచారణ చేసి మొత్తం కూడా సమాచారాన్ని కూడా సేకరించే అవకాశం ఉంటుందన్న కోణంలోనే పేర్కొనడం జరిగింది ప్రస్తుతం చూసుకున్నట్టయితే నాంపల్లి మెజిస్ట్రేట్ ఇచ్చినటువంటి ఉత్తర్వులు ఏదైతే ఉన్నాయో చెంచల్గూడ జైలుకు 14 రోజులు రిమాండ్కు తరలించే అవకాశం ఉంటుంది ఇవాళ సాయంత్రం నాంపల్లి కోర్టు నుంచి చెంచల్గూడ జైలుకు 14 రోజులు రిమాండ్కి అయితే తరలిస్తున్నట్టుగా తెలుస్తుంది మొత్తం మీద తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఏదైతే సంగారెడ్డి మెదక్ మేడ్చలు మొత్తం ఈ ఏరియాలో మొత్తం కూడా భూ కబ్జాలు చాలా వరకు చేసినట్టుగా తెలుస్తుంది రియల్ ఎస్టేట్ వ్యాపారంలో కూడా అనేక 100 కోట్ల దాకా కూడా ఇతను మొత్తం కూడా తీసుకున్నట్టుగా ఏదైతే హెచ్ఎండిఏ పదవిని అడ్డంగా పెట్టుకొని కబ్జాలు చాలా చేశారు అన్న కోణంలోనే ఈ ఫిర్యాదులన్నీ అందాయి ప్రస్తుతం చూసుకున్నట్టయితే నాంపల్లి కోర్టు ఇచ్చినటువంటి 14 రోజుల రిమాండ్ ఏదైతే ఉందో రిమాండ్ అనంతరం పోలీసులు కస్టడీకి తీసుకున్న తర్వాత ఇతని దగ్గర నుంచి ఏదైతే ఆదాయానికి మించినటువంటి ఆస్తులు ఏవైతే ఉన్నాయో ఇతనికి బినామీలుగా
ఉన్నటువంటి ఇద్దరు వ్యక్తులు ఎవరైతే ఉన్నారో తన సోదరి పుత్రులుగా తనయులుగా చెప్తున్నారు. వారి అల్లుళ్ళే ఈ మొత్తం కూడా ఈ బినామీ ఆస్తులకి సంబంధించి మొత్తం వీరి పేరు మీదే ఉంది. బినామీలను కూడా పోలీస్ అధికారులు విచారించే అవకాశం ఉంటుంది. మొత్తం మీద ఏసీబీ అధికారులు ఏ ఒక్క వ్యక్తిని కూడా వదలకుండా ప్రతి ఒక్కటి ఈ బినామీలకి సంబంధించి కావచ్చు, లాకర్స్కి సంబంధించి కావచ్చు, తన విలువైన ఆస్తులు స్థిర చరాస్తులు ఏవైతే ఉన్నాయో అన్నిటికీ సంబంధించి కూడా కుఫీ లాగడం జరుగుతుంది. ప్రస్తుతం చూసుకున్నట్టయితే 14 రోజుల రిమాండ్లో భాగంగా ఏసీబీ అధికారులు సోమవారం నుంచి ఏదైతే రేపటి నుంచి కూడా కోర్టు సెలవు దినాలు ఉన్నాయి కాబట్టి సోమవారం నుంచి కూడా ఏసీబీ అధికారులు పోలీస్ కస్టడీకి కోరే అవకాశం ఉంటుంది. పోలీస్ కస్టడీకి తీసుకున్న తర్వాత శివబాలకృష్ణ దగ్గర నుంచి మరింత సమాచారాన్ని అయితే రాబట్టే అవకాశం ఉంటుంది. తెలిసి 300 నుంచి 400 కోట్ల దాకా ఇప్పటి వరకు ఏసీబీ అధికారులు సీజ్ చేసినట్టుగా తెలుస్తుంది. నగదు రూపంలో దాదాపు 93 లక్షలు సీజ్ చేసినట్టుగా తెలుస్తుంది. అలాగే బంగారం రూపంలో 5 తులాల బంగారము, వెండి రూపంలో 2.5 కేజీల వెండి సీజ్ చేసినట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతం లాకర్స్ ఏవైతే ఉన్నాయో లాకర్స్ కి సంబంధించి కూడా పంచనామా కూడా నిర్వహించారు. లాకర్స్ కి సంబంధించి మొత్తం కూడా ఓపెన్ చేయడం జరిగింది. లాకర్స్ లో కూడా విలువైన పత్రాలు, బినామీలకి సంబంధించినటువంటి ఆస్తులు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి కూడా లాకర్స్ లో నిక్షిప్తమైనట్టు ఏసీబీ అధికారులు సోదాల్లో భాగంగా గుర్తించడం జరిగింది. మొత్తం మీద అన్నిట్లోనూ ఇతని ఆస్తులు ఏవేవైతే విల్లాలకు సంబంధించి కావచ్చు, తెలంగాణ వ్యాప్తంగా హైదరాబాద్ సరౌండింగ్స్లోనే చూసుకున్నట్టయితే సంగారెడ్డి, యాదాద్రి, జనగాం ఈ ఏరియాలో దాదాపు 20 ఎకరాలకు పైచిలికే ఇతను ఏదైతే ల్యాండ్లు మొత్తం కూడా కబ్జా చేసినట్టుగా ఏసీబీ అధికారుల సోదాలు అయితే విస్తుపోయే వాస్తవాలు అయితే వెలుగులోకి వచ్చినట్టుగా తెలుస్తోంది. మాధురి. రైట్, థ్యాంక్ యూ ఉషా. బూత్ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు నేతలందరూ కలిసి పనిచేస్తేనే లోక్సభ ఎన్నికల్లో మంచి ఫలితాలు సాధిస్తామని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అన్నారు. హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో ఏర్పాటు చేసిన బూత్ స్థాయి కన్వీనర్ల సదస్సులో ఆయన పాల్గొన్నారు. 2 నెలల్లో లోక్సభ ఎన్నికలు జరగనున్నాయని, ఎన్నికల కోసం అంతా కలిసి పనిచేయాలని కోరారు. ఈడీ, సీబీఐ దాడులు జరిగే అవకాశం ఉందని, ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడానికి కృషి చేయాలన్నారు. దేశంలో నిరుద్యోగం, ద్రవ్యోల్బణం పెరిగిపోయిందన్నారు. తెలంగాణలో 6 గ్యారెంటీల్లో 2టిని అమలు చేశామని, త్వరలోనే మరో 2 అమలు చేస్తామని హామీ ఇచ్చారు. ప్రజలకు న్యాయం చేయడం కోసమే రాహుల్ గాంధీ న్యాయయాత్ర చేస్తున్నారు. जहां सरकार जोर होती है तो और दबाने की कोशिश करते हैं। परसों उन्होंने एक नेता को बुलाया था, महाराष्ट्र के नेता को, मैं नाम नहीं बोलना चाहता हूं, लेकिन मैं उनके जो नेता लोग बुला के उनको पूछे, क्या पूछे, महाराष्ट्र में कितने एमएलए को फोड़ सकते हैं और कितने एमएलए को निकाल कर कांग्रेस में ला सकते हैं। ये क्वेश्चन किसी एक सामान्य व्यक्ति ने नहीं पूछा, ये तो दिल्ली के बड़े नेता पूछे हैं। इसका मतलब यही है कि तोड़ो, जहां कहीं भी यूनिटी है, जहां कहीं भी एमएलए है, उनको तोड़ने का काम करते हैं। लेकिन तेलंगाना में वो काम अब नहीं हुआ, पीछे हो गया होगा। ये तेलंगाना, आज का तेलंगाना राहुल गांधी का तेलंगाना है, सोनिया गांधी का तेलंगाना है, और रेवंत रेड्डी और सारे हमारे नेता जो बैठे हैं उनका तेलंगाना की गवर्नमेंट है। मोदी जी और होम मिनिस्टर शाह दोनों मिलके ईडी का, इनकम टैक्स का, सीबीआई का डर बता कर एमएलए को, एमपीज को डरा रहे हैं, और जो आगे इलेक्शन के लिए तैयारी कर रहे हैं, जो ठहरने वाले हैं, उनके ऊपर भी अभी से ईडी, अभी से इनकम टैक्स वो लोग डाल रहे हैं। तो इसीलिए होशियार रहना। मैं रेवंत रेड्डी को भी बोलता हूं,
जरा देख के होशियार हो, ये बड़े खतरनाक लोग हैं। इसीलिए जब ये खतरनाक लोग हैं, इनको उसी तरीके से लड़ना जो वो लड़ रहे हैं उनसे ज्यादा। కాంగ్రెస్ పార్టీకి బూత్ స్థాయి కార్యకర్తలే బలమని కష్టపడి పనిచేయాలని కోరారు. ఈడీ సిబిఐ దాడులు జరిగే అవకాశం ఉందని, ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడానికి కృషి చేయాలన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ బలంగా ఉందని, అందుకే బీఆర్ఎస్ బీజేపీలని ఓడించామన్నారు. కేంద్రంలో మూడోసారి మోదీ అధికారంలోకి రావడం ఖాయం. బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు కిషన్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్ బీఆర్ఎస్ దోపిడీ దొంగల పార్టీలని విమర్శించారు. బీఆర్ఎస్ అవినీతిపై కాంగ్రెస్ శిక్షలు వేస్తుందంటే అది భ్రమే అని అన్నారు. తెలంగాణలో బీజేపీ ఏ పార్టీతోని కలవదని కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. వారం రోజుల్లో ఎంపీ అభ్యర్థుల ఎంపిక ఉంటుందని చెప్పారు. రెండు 2024 అసెంబ్లీ ఎన్నికలకు పేదల పక్షాన జగన్, పెత్తందారుల పక్షాన చంద్రబాబు, పవన్ కళ్యాణ్ వస్తున్నారని మాజీ మంత్రి పేర్ని నాని అన్నారు. రాష్ట్రంలో టీడీపీ, జనసేన, బీజేపీ, కాంగ్రెస్, లెఫ్ట్ పార్టీలు కలిసి పనిచేస్తున్నాయని ఆరోపించారు. కాంగ్రెస్తో చంద్రబాబు కుమ్మక్కైన విషయం తెలియదా అని పేర్ని ప్రశ్నించారు. షర్మిల మొన్నటి వరకు తెలంగాణ అమ్మాయి అన్నారని, ఇప్పుడు ఆంధ్ర అమ్మాయి అంటున్నారని ఎద్దేవా చేశారు. 2019లో ఒంటరిగా పేదల పక్షాన జగన్ ఎలా పోరాడారో ఇప్పుడు అదే విధంగా పోరాటానికి సిద్ధమని మాజీ మంత్రి పేర్ని నాని తెలిపారు. ఎన్నికలకి పేద మధ్యతరగతి వర్గాల పక్షాన, సామాన్యుల పక్షాన జగన్ ఒక్కడైతే, పెత్తందారుల పక్షాన ఈ రాక్షస మొక్కలు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, కాంగ్రెస్ పార్టీ, భారతీయ జనతా పార్టీ, సిపిఐ పార్టీ, ఇలా చంద్రబాబుకు అనుకూల వర్గాలు ప్రతి కలిసి ఈ రాక్షస మొక్కలన్నీ ఒక్కటిగా ఈ పెత్తందారుల తరపున వస్తుంటే, నాడు 2019లో ఎలా అయితే జగన్ ఒక్కడే పేదల పక్షాన, మధ్యతరగతి వర్గాల పక్షాన, అందరి పక్షాన ఒక్కడై నిలబడ్డాడో, మళ్ళీ రేపు 24లో కూడా జగన్మోహన్ రెడ్డి గారి పోరాటానికి, పెత్తందారులకు వ్యతిరేకంగా జగన్ చేసేటువంటి పోరాటానికి మేమందరం సిద్ధం. మీరందరూ కూడా సిద్ధం కండి. మనందరం కలిసి జగన్కి అండగా, పెత్తందారులకి వ్యతిరేకంగా, ఈ రాష్ట్రానికి మద్దతుగా పోరాటానికి సిద్ధం. పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత పిటిషన్ ఇచ్చామని, వారిపై చర్యలు తీసుకోవాలని టీడీపీ అధినేత చంద్రబాబు స్పీకర్ను కోరారు. వైసీపీలో చేరిన టీడీపీ ఎమ్మెల్యేలు వల్లభనేని వంశీ, కరణం బలరాం, వాసుపల్లి గణేష్, మద్దాలిగిరిని అనర్హులుగా ప్రకటించాలని సూచించారు. ఇప్పటికే పార్టీ విప్ డోలా బాలవీరంజనే స్వామి పిటిషన్ వేశారు. డోలా ఇచ్చిన అనర్హత పిటిషన్పై అసెంబ్లీ స్పీకర్, టీడీపీ అధినేత అభిప్రాయం కోరారు. దాంతో పార్టీ మారిన ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలని స్పీకర్ను చంద్రబాబు కోరారు. మారుమూల గిరిజన ప్రాంతంలో 300 సెల్ టవర్లను క్యాంపు కార్యాలయం నుంచి వర్చువల్గా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గురువారం ప్రారంభించారు. మారుమూల గిరిజన ప్రాంతాలకు సమర్థవంతమైన టెలికాం సేవలు అందించేందుకు ఎయిర్టెల్ ఆధ్వర్యంలో 136, జియో ఆధ్వర్యంలో 164 టవర్లు ఏర్పాటు చేశారు. అల్లూరు సీతారామరాజు జిల్లాలో 246, పార్వతీపురం మన్యం జిల్లాలో 44, ప్రకాశంలో 4, ఏలూరులో 3, శ్రీకాకుళంలో 2, కాకినాడలో 1 టవర్ ఏర్పాటయ్యాయి. ఇక కొత్తగా 300 టవర్లు, జూన్లో 100 టవర్లు ఏర్పాటు చేశారని, అందుకోసం దాదాపు 400 కోట్లు ఖర్చు చేశారని చెప్పారు. సెల్ టవర్ల ద్వారా 2 లక్షల మందికి ఉపయోగకరమన్న సీఎం మొత్తంగా 2887 టవర్లను ఏర్పాటు చేస్తామన్నారు. మొత్తంగా 3119 కోట్లు ఖర్చు చేస్తున్నామని తెలిపారు. 5549 గ్రామాలకు పూర్తి మొబైల్ టెలికాం సేవలు అందుతాయని ముఖ్యమంత్రి తెలిపారు. అత్యంత మారుమూల ప్రాంతాలు నెట్వర్క్ పరిధిలోకి వస్తాయన్నారు. సమాచార సంబంధాలు బాగా మెరుగుపడతాయన్నారు. దాదాపుగా 400 టవర్లు, ఇంతకు ముందు జూన్ మాసంలో 100 టవర్లు ఇదే మాదిరిగానే ఇనాగ్రేట్ చేయడం జరిగింది. ఈరోజు మరో 400 టవర్లు ఈరోజు మరీ ముఖ్యంగా అల్లూరి సీతారామరాజు జిల్లా, మన్యం జిల్లా ఇటువంటి గిరిజన
గ్రామాలకు ఎక్కడైతే కనెక్టివిటీ పూర్తిగా లేని పరిస్థితి ఎక్కడైతే ఉందో, ఎటువంటి గ్రామాలు ఎక్కడైతే ఫోన్లలో మాట్లాడాలి అంటే కూడా పరిస్థితులు అనుకూలించని వాతావరణం అనుకూలించని పరిస్థితులు ఎక్కడైతే ఉన్నాయో, సంక్షేమ పథకాలు ప్రతి ఇంటికి కూడా తీసుకుని వెళ్ళాలి, ట్రాన్స్పరెంట్ గా ఆ సంక్షేమ పథకాలన్నీ కూడా ప్రతి ఇంట్లో కూడా అందాలి అని తాపత్రయంతో అడుగులు వేగంగా కూడా వేస్తా ఉన్నాం. ఇందులో భాగంగా ఈ రోజు 400 టవర్లు 400 కోట్ల రూపాయలతో దగ్గర ఇన్వెస్ట్మెంట్ తో పెట్టుబడి పెడుతూ ఈ రోజు ఈ 400 టవర్లతో దాదాపుగా 2 లక్షల మంది జనాభాకు ఏపీ పీసీసీ ప్రెసిడెంట్ షర్మిల బాధ్యతలు స్వీకరించిన నాటి నుండి అన్ని పార్టీలకు నిద్ర పట్టడం లేదన్నారు కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మస్తాన్ వలి. షర్మిల యాత్రను చూసి జగన్ ప్రభుత్వం భయపడుతుందన్నారు. అందుకే సజ్జలతో సహా వైసీపీ నేతలు షర్మిలను టార్గెట్ చేశారని అన్నారు. జగన్ అహంకారపూరిత పాలనపై షర్మిల పోరాటం చేస్తున్నారని, ఏపీలో 90 సీట్లలో కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని సర్వేలు చెబుతున్నాయని అన్నారు. గారు పదవీ బాధ్యతలు స్వీకరించిన రెండవ రోజు నుంచే ఈ రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలు, వైఫల్యాలు, దేశంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారికి ఊడిగలు చేస్తున్నటువంటి ప్రాంతీయ పార్టీల యొక్క దుర్మార్గ ఆలోచన విధానాన్ని శ్రీకాకుళం జిల్లాలో మొదలైనటువంటి జిల్లా పర్యటనలో భాగం రాష్ట్ర వ్యాప్తంగా పర్యటనలు ముగించుకొని కడప జిల్లాలో ఉన్నటువంటి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి మహానాయకుడి సమాధి వరకు కూడా జిల్లాల పర్యటనల కార్యక్రమం చేపట్టడం జరిగింది. మరి ఇచ్చాపురంలో మొదలైనటువంటి ఈ యొక్క సమావేశ కార్యక్రమాలు జిల్లాల పర్యటనలో భాగంగా రేపటి రోజున మధ్యాహ్నం శిల్పా కుటుంబంపై మాజీ మంత్రి అఖిలప్రియ ఫైర్ అయ్యారు. శిల్పా చక్రపాణిరెడ్డి వ్యాఖ్యలకు గట్టి కౌంటర్ ఇచ్చారు. చక్రపాణిరెడ్డికి ప్రెస్ మీట్ పెట్టడానికి టైం ఉంది, కానీ అన్ని సంవత్సరాల నుండి తన దగ్గర పనిచేస్తున్న మనిషి చనిపోతే చూడటానికి వెళ్లే టైం లేదా అని ప్రశ్నించారు. చక్రపాణిరెడ్డి వెంచర్లో జరిగిన హత్యపై రీపోస్టుమార్టం జరిపించి వాస్తవాలు నిగ్గు తేలుస్తామన్నారు. వైసీపీ నేతలు ఆడుదాం ఆంధ్ర కాదు, ఆడపిల్లల మానాలతో చెలగాటమాడుతున్నారని ఆరోపించారు. త్వరలోనే మేము అధికారంలోకి వస్తామన్న అఖిలప్రియ అన్యాయాల అరాచకాల చిట్టా విప్పుతామన్నారు. రేప్ అండ్ మర్డర్ జరిగింది, ఈ ఇష్యూని టేకప్ చేయాలని చెప్పి నా దగ్గరికి ఒక ఫోన్ కాల్ రావడం జరిగింది. ఈ ఇష్యూ గురించి బేస్ చేసుకునే ఒక 2 days బ్యాక్ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. చక్రపాణి గారు అన్నాను. చక్రపాణి గారు ప్రెస్ మీట్ పెట్టి దేని గురించి పెడుతున్నారు మేమందరం కూడా అనుకున్నాము, ఏమన్నా సబ్జెక్ట్ మాట్లాడతారేమని. అసలు ఏంది ఆ ప్రెస్ మీట్, ఏంది, ఎందుకు పెట్టాడు, ఆ ప్రెస్ మీట్ ఎవరి కోసం పెట్టారనేది కూడా అర్థం కావట్లేదు. ఈరోజు ఆయన శ్రీశైలం నుంచి అన్ని పనులు పక్కన పెట్టి ప్రెస్ మీట్ పెట్టడానికి, అంటే నాకు కౌంటర్ ఇవ్వడానికి అంత దూరం నుంచి వచ్చి నంద్యాలలో ప్రెస్ మీట్ పెట్టడానికి టైం ఉంది. మైనర్ పాప పైన మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డిపై వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాగరాజు విమర్శలు చేశారు. మంత్రి పెద్దిరెడ్డిని విమర్శించే స్థాయి అమర్నాథ్ రెడ్డికి లేదన్నారు. వైఎస్ షర్మిల విమర్శల వెనుక చంద్రబాబు ఉన్నారని ఆరోపించారు. షర్మిలకు ప్రజలే సరైన బుద్ధి చెబుతారని అన్నారు. వచ్చే ఎన్నికల్లో మళ్లీ వైసీపీ జెండా ఎగురుతుందన్నారు. ఎమ్మెల్యే గారైన అమర్నాథ్ రెడ్డి గారు గడప గడపకు అని వాళ్ళ పార్టీ ప్రోగ్రాం ఒకటి పెట్టుకొని బిక్కోట మండలంలో సంబంధించి మన పట్రపల్లి, కొత్తూరు, పట్రపల్లి గ్రామాలు ఆయన పర్యటించి ముగింపుగా ఆయన ఒక పత్రికా సమావేశం ఏర్పాటు చేసి దాంతో వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు, వైఎస్ఆర్సీపీ అభిమానులే పెద్దిరెడ్డి గారిని అడ్డుకున్నారని, గౌరవ చేసినారని చెప్పి వాళ్ళని ఏమాత్రము పెద్దిరెడ్డి గారు పట్టించుకోకుండా వెళ్ళిపోయినారు అని చెప్పి ఒక తప్పుడు వార్తను మాట్లాడడం జరిగింది. రిటర్న్లో ఆయన పోయే టైంలో ఆయన ఏదైతే చెప్పినాడో నేను వచ్చిన మీతో మాట్లాడి అది పరిష్కారం చేస్తానని చెప్పి దానికి అనుగుణంగా ఈ వీడియోలో మీరు చూడొచ్చు. మా పార్టీ నాయకులు ఎవరైతే ఈ వాటర్ బిల్ సంబంధించిన బాధితులు ఉన్నారో వాళ్ళంతా కూడా ఒక సైడ్లో నిలబడుతూ ఉన్నారో, మినిస్టర్ గారు వాళ్ళని చూసి ఆయన నిలుపుతాడు కార్యక్రమం, పట్టించుకోకుండా వెళ్ళిపోయినాడు అని చెప్పి ఈ సత్యదూరమైన ఆరోపణలు. తూర్పుగోదావరి జిల్లా ఎర్నగూడెం గ్రామంలో కొత్త క్యాంపు కార్యాలయాన్ని ప్రారంభించారు హోంమంత్రి తానేటి వనిత.
కొవ్వూరు నుండి గోపాలపురం నియోజకవర్గం వైసీపీ ఇన్ఛార్జిగా నియమించిన సందర్భంగా సర్వమత ప్రార్థనలు చేశారు. అనంతరం నూతన క్యాంపు కార్యాలయాన్ని ప్రారంభించారు. కార్యాలయంలో వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. గోపాలపురం నియోజకవర్గ కార్యకర్తలతో ర్యాలీగా నిర్వహించారు. గెలిచిన నన్ను గోపాలపురం ఇన్ఛార్జిగా నియమించడం జరిగింది. మరి ఇంకా ఎన్నికలకు సమయం 2 నెలలు మాత్రమే ఉంది కనుక ఈ 2 నెలల కాలంలో నియోజకవర్గంలో ప్రతి గ్రామానికి కూడా ఈ నాయకులను కలిసి ఇక్కడ వారందరికీ కూడా మరి గతంలో నేను ఇక్కడ పనిచేసి ఉన్నాను కనుక కొంతవరకు కేడర్ నాకు పనిచేస్తలే, కొంతమంది కొత్త కేడర్ వచ్చి ఉన్నారు. వారందరినీ కలిసి వారందరికీ కూడా అందుబాటులో ఉంటాను. అలానే వారికి ఏదైనా ఇబ్బంది ఉంటే దాన్ని కూడా ఆ సమస్యలను పరిష్కరించడానికి అందరం కలిసి ఐక్యతగా పనిచేసి ఈ నియోజకవర్గాన్ని జగనానికి గిఫ్ట్గా ఇవ్వడానికి మేమంతా కూడా కలిసి పనిచేస్తామని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాను. కార్యకర్తలందరూ కూడా చాలా ఉత్సాహంగా ఈ రోజున మరి నాకు స్వాగతం పలకడం అనేది నాకు చాలా సంతోషంగా ఉంది. ఊరు తమ భూములను బలవంతంగా లాక్కున్నారని బాధితులు ఆరోపించారు. తిరుపతిలో భూ కబ్జాలపై అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేశారు. భూ కబ్జాలకు పాల్పడింది అధికార పార్టీ నేతలేనని ఆరోపించారు జనసేన పార్టీ తిరుపతి నియోజకవర్గ ఇన్ఛార్జ్ కిరణ్ రాయల్. వైసీపీ నేతలు భూ కబ్జాలకు పాల్పడుతూ బాధితులపైనే దాడులకు దిగుతున్నారని ఆరోపించారు. అధికారం కోల్పోతామేనన్న భయంతో ఇష్టానుసారం భూ కబ్జాలకు పాల్పడుతున్నారని బీజేపీ అధికార ప్రతినిధి భాను ప్రకాష్ రెడ్డి ఆరోపించారు. వాళ్ళు కూడా కొట్టేస్తున్నారు. ఇట తనామన ఏమీ లేదు, వాళ్ళు కన్నుబడింది. అందుకనే బకాసులు అంటున్నాం, భూ బకాసులు. కాబట్టి దీన్ని ఏ విధంగా ముందుకు తీసుకుపోవాలి, న్యాయపరంగా ఉన్నటువంటి చిక్కులు ఏ విధంగా అధిగమించాలి, పోలీసుల్ని రెవెన్యూ అధికారిని ఏ విధంగా అడ్డు నిలవాలని చెప్పే ప్రణాళిక ఈరోజు మొదటి సమావేశం. కాబట్టి రాబో రోజుల్లో ఖచ్చితంగా ఈ భూ బకాసులకు భయం కలిగే విధంగా తిరుపతిలో ఒక ఐక్య వేదిక తయారవుతుంది. న్యాయపరమైనటువంటి చిక్కులు, ఎందుకంటే న్యాయస్థానంలో కొన్ని న్యాయస్థానాలు ఉంటాయి కాబట్టి న్యాయస్థానంలో ఉన్నటి వాటిపైన కూడా వీళ్ళు కన్నేస్తున్నారు. గతంలో డీకేటీలు అవి ఆక్యుపై చేసేవాళ్ళు. ఈరోజు డీకేటీ ఏమిలా పక్కా రిజిస్టర్డ్ ల్యాండ్లో కూడా వెళ్ళి మమ్మల్ని ఎవరు ఎదిరించలేరు, మా చేతుల్లో అధికారం ఉంది అనుకుంటున్నారు. అధికారం శాశ్వతం కాదు, దయచేసి అది గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు ఎవరెవరు ఈ భూ బకాసులకు అండగా ఉన్నటువంటి అధికారులు కూడా జైలుకి వెళ్లే ప్రమాదం ఉంది. ఎట్టి పరిస్థితుల్లోనూ దీన్ని వదిలే ప్రసక్తి లేదు. ఎవరెవరు ఈ రోజు నియమ నిబంధనలకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారు అధికారులు, రికార్డ్ స్టాంపరింగ్ చేస్తూ పోయినటువంటి బాధితుల మీద వారి మీద తిరిగి కేసులు పెట్టు బెదిరి. కడప కార్పొరేషన్ కార్యాలయంలో కార్పొరేటర్ల సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఏపీ డిప్యూటీ సీఎం అంజద్ బాషాతో పాటు నగర కమిషనర్ పాల్గొన్న సమావేశంలో కార్పొరేటర్లు అధికారులపై తీవ్ర ఆరోపణలు చేశారు. కాగా అధికారులు తమ డివిజన్లో సహకరించడం లేదని, గ్రామ వార్డు సచివాలయాల్లో అధికారులు కార్పొరేటర్లకు కనీసం మర్యాద ఇవ్వడం లేదని పలువురు కార్పొరేటర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. కమిషనర్ ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారన్నారు. స్వతంత్ర టీవీ క్యాలెండర్ను పాలకొల్లు ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు ఆవిష్కరించారు. స్వతంత్ర టీవీ నీతి నిజాయితీలతో నిష్పక్షపాతంగా వార్తలు ప్రజలకు అందిస్తుందని కొనియాడారు. ఎప్పటికప్పుడు అన్యాయాన్ని ప్రశ్నిస్తూ ప్రజల సమస్యల పరిష్కారానికి నిరంతరం పాటుపడుతుందన్నారు. ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారధిగా పనిచేస్తూ స్వతంత్ర టీవీ వార్తలు అందిస్తూ ఉండటం అభినందనీయమని అన్నారు. ఎంతో సమర్థవంతంగా ఛానల్ నిర్వహిస్తున్న స్వతంత్ర టీవీ యాజమాన్యానికి ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. చాలా సంతోషంగా ఉంది అని చెప్పి ముందుగా తెలియజేసుకుంటూ ఉన్నా. ఎందుకంటే ఈవేళ ఏదైతే మీడియా అనేది ఒక ఫోర్త్ ఎస్టేట్ ఈవేళ ప్రజాస్వామ్యానికి, అటువంటి ఫోర్త్ ఎస్టేట్ అనేటువంటి మీడియాలో మరి అత్యంత సమర్థవంతంగా ఏదైతే స్వతంత్ర టీవీ అంటే ఎప్పటికప్పుడు తాజా వార్తలను ప్రజలకు అందించడంలో కానీ, ఏదైతే ప్రభుత్వం ఇచ్చేటువంటి కార్యక్రమాలు ప్రజలకు చేరవేయడంలో కానీ, ప్రజల్లో ఉన్నటువంటి సమస్యలు, ఇబ్బందులు, కష్టాలు ఏవైతే ఉన్నాయో అవి ప్రభుత్వానికి తీసుకెళ్లేటువంటి విషయంలో ఒక వారధిగా మరి ఏదైతే స్వతంత్ర టీవీ పనిచేయడం, అంతకుమించి నీతి నిజాయితీగా నిర్భయంగా వార్తలను ఎప్పటికప్పుడు అందించేటువంటి ఒక మంచి దమ్మున్న ఛానల్గా ఈరోజు స్వతంత్ర ఛానళ్ళు వేళ ప్రజల అభిమానాన్ని చూరగొంటున్నటువంటి ఛానల్కి సంబంధించినటువంటి క్యాలెండర్ని ఈరోజు మా నియోజకవర్గం
కుల మతాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకోవాలని నాగాయలంక తహసీల్దార్ విమల కుమారి పిలుపునిచ్చారు. నాగాయలంకలో జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల విద్యార్థులు, ఉపాధ్యాయులు, అధికారులు పెద్ద సంఖ్యలో పాల్గొని ర్యాలీ నిర్వహించారు. విద్యార్థులచే ఓటు హక్కు ప్రతిజ్ఞ చేయించారు. జనవరి 25న జాతీయ ఓటర్స్ దినోత్సవం నిర్వహించుకున్నట్లు తహసీల్దార్ విమల కుమారి తెలిపారు. ప్రజలకు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సతీమణి భువనేశ్వరి నిజం గెలవాలి పర్యటన అంబేద్కర్ కోనసీమ జిల్లాలో సాగుతుంది. చంద్రబాబు నాయుడు అరెస్టు తట్టుకోలేక మరణించిన వారి కుటుంబాలను భువనేశ్వరి కలిశారు. అయినవెల్లి మండలం ఎస్ మూలపొలం గ్రామానికి చెందిన మోరంపూడి మీరా సాహెబ్ కుటుంబాన్ని పరామర్శించిన భువనేశ్వరి వారి కుటుంబ సభ్యులకు 3 లక్షల రూపాయల చెక్ అందజేశారు. ఉప్పలగుప్తం మండలానికి చెందిన తెలుగుదేశం కార్యకర్త విశ్వనాథం ఇంటికి వెళ్లారు. చంద్రబాబు అరెస్టుతో విశ్వనాథం గుండెపోటుతో మరణించారు. వారి కుటుంబాన్ని పరామర్శించిన భువనేశ్వరి ఆ కుటుంబ సభ్యులకు కూడా 3 లక్షల రూపాయల చెక్ అందజేశారు. రెల్లుగడ్డ గ్రామానికి చెందిన పల్లంరాజు కుటుంబాన్ని కూడా భువనేశ్వరి పరామర్శించి 3 లక్షల రూపాయల చెక్ అందజేశారు. పశ్చిమ గోదావరి జిల్లా రాయలం గ్రామంలో 5,47 లక్షలతో నిర్మించిన సీసీ రోడ్లు, డ్రైన్లను రాష్ట్ర ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ ప్రారంభించారు. భీమవరం పట్టణంలో పేదల కోసం 200 ఎకరాల భూమిని సేకరించి పంపిణీ చేశామన్నారు ఎమ్మెల్యే. తన వల్లే భీమవరం నియోజకవర్గం అభివృద్ధి చెందిందన్నారు. ఇల్లు లేని ప్రతి ఒక్కరికి ఇంటి స్థలాలను ఇచ్చామన్నారు. అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేసుకోవడం జరిగింది. అలాగే భీమవరం నియోజకవర్గానికి సంబంధించి గతంలో ఎన్నడూ కూడా లేని విధంగా అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేసుకోవడం జరిగింది. ముఖ్యంగా పట్టణ ప్రాంతంలోనే తీసుకుంటే కనుక పేదవాళ్ళందరికీ ఇల్లు ఇవ్వడానికి సుమారు 200 ఎకరాల భూమి సేకరించడం జరిగింది. ఈ రోజున మనం చూసుకుంటే కనుక జగనన్న కాలనీలో భాగంగా ఇసాగూడేరు లేఅవుట్లో ఇల్లు నిర్మాణం కూడా వేగవంతంగా జరుగుతుంది. అభివృద్ధి, సంక్షేమం రెండు కూడా మనం చేసుకుంటూ గతంలో దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఏదైతే చేశారో దానికి రెట్టింపుగా ప్రజలకు మంచి చేయాలని చెప్పి చేస్తున్న కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు కానీ ఇంచుమించుగా గతంలో సుమారు 4 సబ్ స్టేషన్లు నిర్మించడం జరిగింది నియోజకవర్గంలో. అలాగే సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ 126 ఎకరాల భూమి సేకరించి 2047 నాటికి అభివృద్ధి చెందిన భారతదేశాన్ని నిర్మించే బాధ్యత ప్రజలందరిపై ఉందని ప్రధాని మోదీ అన్నారు. జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా నవమత్తత సమ్మేళన్ కార్యక్రమంలో ప్రధాని మోదీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఓటర్లుగా నమోదు చేసుకుని వారు అప్లై చేసుకోవాల్సిందిగా కోరారు. శక్తివంతమైన ప్రజాస్వామ్యాన్ని జరుపుకునే సందర్భంగా ఓటర్లుగా నమోదు చేసుకోకపోతే వారిని ప్రోత్సహించే రోజు ఇదని చెప్పారు. ప్రభుత్వ వేగం, దిశ, విధానం ఓటర్లు నిర్ణయిస్తారని మోదీ చెప్పారు. ప్రజాస్వామ్య ప్రక్రియలో కొత్తగా ఓటు హక్కు వచ్చిన వారు అత్యంత కీలకంగా మారారని అన్నారు. రానున్న 25 ఏళ్లలో భారత్ భవిష్యత్తును ప్రజలే నిర్ణయించుకోవాలని తెలిపారు. ప్రజలు విశ్వసనీయ గురించి మాట్లాడుతారు కానీ అవినీతి గురించి, విజయగాథల గురించి, స్కామ్ల గురించి కాదని అన్నారు. ఇక భారతదేశం ఇంతకు ముందు బలహీనమైన 5 ఆర్థిక వ్యవస్థల జాబితాలో ఉండేదని, కానీ నేడు భారత్ ప్రపంచంలో 5వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మారిందని చెప్పారు. రాబోయే సంవత్సరాలలో భారతదేశం ప్రపంచంలోని మొదటి 3 ఆర్థిక వ్యవస్థల్లో ఒకటిగా నిలుస్తుందని అన్నారు. कि बड़ी संख्या में बेटियां आज इस कार्यक्रम से जुड़ी हुई हैं। आज राष्ट्रीय मतदाता दिवस है। इस महत्वपूर्ण दिन देश के सबसे युवा मतदाताओं के बीच आना अपने आप में ऊर्जा से भर देने वाला है। मैं आप सभी को राष्ट्रीय मतदाता दिवस की बहुत बहुत बधाई देता हूं। 18 से 25 वर्ष की आयु ऐसी होती है जब किसी का भी जीवन बहुत से बदलावों का साक्षी बनता है। इन्हीं बदलावों के बीच आप सभी को एक और जिम्मेदारी
साथ साथ निभानी है। ये जिम्मेदारी दुनिया की सबसे बड़ी डेमोक्रेसी में भागीदारी की है। मैं जानता हूं कि आपकी एज में किसी भी नई शुरुआत के लिए सबसे ज्यादा एक्साइटमेंट होता है। मैं देख पा रहा हूं कि बड़ी संख्या में बेटियां आज इस कार्यक्रम से जुड़ी हुई हैं। आज राष्ट्रीय मतदान లోక్సభ ఎన్నికలలో తృణమూల్ కాంగ్రెస్ బెంగాల్లో ఒంటరిగా పోటీ చేస్తుందన్న మమతా బెనర్జీ ప్రకటనపై కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జయరాం రమేష్ స్పందించారు. 28 పార్టీల ఇండియా అలయన్స్లో మమతా బెనర్జీ మూలస్తంభం వంటి వారని జయరాం రమేష్ అన్నారు. మమతా శక్తివంతమైన నాయకురాలని, ఆమెకు దేశ రాజకీయాల్లో ప్రత్యేక స్థానం ఉందని, ఆమెను తాము గౌరవిస్తామని జయరాం రమేష్ తెలిపారు. బీజేపీని ఓడించాలని మమతా కోరుతుందని, తాము అదే కోరుతున్నామని, అందువల్లే మేం కలిసి పోరాడతామన్నారు. ఇండియా అలయన్స్ను గెలిపించడం తమ బాధ్యత అన్నారు. एक बात की रनिंग कमेंट्री मैं नहीं दे सकता हूं और न दूंगा। मैंने कहा है इंडिया जो गठबंधन है, इंडिया गठबंधन 28 पार्टियों का गठबंधन, उसका एक महत्वपूर्ण स्तंभ तृणमूल कांग्रेस है और देश के बड़े नेता हैं, बड़े अनुभवी नेता हैं, बड़े ऊर्जावान नेता हैं ममता बनर्जी। हम उनका पूरा सम्मान करते हैं, हम उनका आदर करते हैं। हमारा नेतृत्व खड़गे जी, सोनिया जी, राहुल जी सभी ममता जी के प्रति सम्मान और आदर है। और ఇవి బులెటిన్ అప్డేట్స్ చూస్తూనే ఉండండి స్వతంత్ర.